హాయ్ అండి అందరికి. నేనైతే 4 రోజులు అయింది సెలవు పెట్టేశాను. ఊరెళ్ళి వచ్చాను అమ్మాళ్ళ ఇంటికి సంక్రాంతికి. సంక్రాంతి అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాను మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర. అయితే నిన్న మొన్న అయితే సంజయ్ వాళ్ళ ఇంటి చుట్టాలు అందరూ వచ్చారు, వాళ్ళ బావగారు వీళ్ళందరూ. అడవిడి నిన్నంతా అయిపోయింది. నిన్నే వచ్చాను కానీ చెప్తా కూడా నాకు కుదరలేదు నిన్న వీడియోలో. ఇవాళ అయితే వచ్చి పని అంతా అయింది. సంజయ్ వాళ్ళు ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చారు. నేనైతే పప్పు గోంగూర వండాను కూర. అందులో నంచుకోవడానికి ఏం లేదా? పచ్చళ్ళనా? అప్పుడా లేపాను. అవి మెత్తగా అయిపోయి ఉంటాయి. మార్కెట్ అంతా తిరిగి వచ్చేసరికి నీరసం వచ్చి ఆయాసం వచ్చేసింది. అసలు నుంచినే ఓపిక కూడా లేదు. అందుకే వాళ్ళ పొద్దు నుంచి వీడియో తీయడానికి కూడా అవ్వాలి. ఇంకా వీడియో కూడా తీయలేదు. అందుకే ఇవాళ నిన్నంతా మొన్న మరి చుట్టాలు ఉన్నారు ఇంట్లో, మొత్తం హడావిడిగా ఉంది. ఆ వీడియో అయితే మరి మీరు చూసే ఉంటారండి. ఇక దేవి అయితే వచ్చింది కానీ ఇక నిన్న వీడియోలో కూడా ఉంది. కాకపోతే మనం అంత మాట్లాడడానికి మీతో అంత టైం అయితే లేదు. ఇవాళ కూడా టైం లేదు. ఇప్పుడు చాలా రకాల పచ్చళ్ళు అయితే రెడీ చేయాలి, ప్లస్ ప్యాకింగ్ చేయాలి. ఇక్కడ లోకల్లో ఒకరికైతే మనం తీసుకెళ్ళి అయితే ఇవ్వాలి, ఒక 25 కేజీలు. ఇప్పుడు రెడీ చేశాక ఆయాసం కూడా వస్తుంది, మాట్లాడలేకపోతున్నాను. దేవినేమో మాట్లాడమంటే సగం మాట్లాడిద్ది, సగం అయితే మర్చిపోద్ది అనమాట. మరి ఏంటో జరిగింది చెప్పమన్నాగా నేను నిన్ను. ఏం కూర వండారు అయితే మీ వాళ్ళు? ఏమండారు? నాటుకోడి తెచ్చారా? పెట్టా పుంజా? పందెం కొట్టిందా లేకపోతే? కొట్టిందే, కాకపోతే దానికి కూడా దెబ్బలు తగులుతాయి కదా. అప్పుడు 2 వస్తాయిగా. మనం వేయలేదు, వేరే వాళ్ళు వేసారు. పందెం గెలిచింది ఇది. గెలిచినా సరే దెబ్బలు దీనికి కూడా ఎక్కువ తగిలినాయి కాబట్టి తర్వాత ఇంకా పందానికి అయితే పనికిరాదు. ఇక అలా పందానికి పనికిరాదు, అది బతికిద్దో బతకదో కూడా తెలియదు వైద్యం చేస్తే అన్నప్పుడు కొన్ని కోళ్ళు అయితే కోసేస్తారు. పందెం కొట్టిన కోడి పందెం పుంజుని మీరు కోసుకొని తిన్నారు. అయితే పండక్కి ఎన్ని కేజీలు పడిందండి? 4 కేజీలు పడింది. మేక కోడా? కోడి 4 కేజీలు పడిందా? అంటే పెద్ద పుంజు. పందెం పుంజుగా, పందెం పుంజుకి బాగా జీడిపప్పు, కోడిగుడ్డు ప్లస్ వచ్చేసి మళ్ళీ ఈ మేక పిల్ల మాంసం ఉంటుంది కదా, మేక పిల్ల మాంసాన్ని కైమా కొట్టించి పెట్టి మేపుతారు. ఎందుకంటే మనం బట్టి తొరగలకి వీటికి మేకపోతులు అవి చేపిస్తాం కదా. ఆయన దగ్గరికి అందరూ వచ్చే వాళ్ళందరూ వాళ్ళే ఒక 15 కేజీలు 10 కేజీలు కైమా అలా కొడతాడు. ఏంటన్నా ఎందుకు ఇంత కైమా ఇలాగా అంటే ఆయన అడిగితే ఆయన చెప్పాడు, పందెం పుంజులు మేము మేపుతామండి, ఒక 10 పుంజులు మాకు తోటలో, వాటికి డైలీ ఒక 100 గ్రాములు అని అలా కాటా పెట్టి కైమా పెడతారంట. అందుకని ఆయన 15 కేజీలు కైమా కొట్టించుకొని మేకపిల్లది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజులకి 3 రోజులకి వాటికి రోజు కొలత ప్రకారం పెట్టి ఆ పందెం పుంజులు మేపుతారు. గొర్రె మాంసం మళ్ళీ పెట్టకూడదంట. మేకపోతు కైమానే మేక పిల్లలది లేత పిల్లలు ఉంటాయి, అవి 7 కేజీలు 8 కేజీలు 10 కేజీలు మాంసం అలా పడింది. ఆ లేతది మాంసాన్ని కైమా కొట్టించి తీసుకెళ్ళి మేపుతారు. గొర్రెపోతు మాంసం పెడితే అది ఎగరదంట పుంజు, అది ఓడిపోయింది. అది కూడా వాళ్ళే చెప్పారు. మొన్న అదే జరిగిందంట సంక్రాంతికి. నేను నిన్న వేటపోతు తీసుకుంటాకి వెళ్ళినప్పుడు ఆయన అడిగితే ఇలాగ వాళ్ళు తెలియక గొర్రె మాంసం పెట్టారు కైమా, అవి పాపం 10 పుంజులు పోయినాయి అన్నాడు. మరి మనోడు పెంచాడు కదా మీ ఫ్రెండ్, రోజు పెద్దగా నేను వెళ్ళినప్పుడల్లా ఆయన కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటాడు. అడిగాను, ఆయన 10 పుంజులు మేపాడు, 9 కొట్టినాయి అంట, 1 పోయిందంట. 9 పుంజులు పందెం కొట్టినాయి అంట. అది ఆ మాంసంలో కూడా ఈ పెట్టే విధానంలో కూడా అంత తేడా ఉంటుంది. ఇప్పుడు అన్నం వండాలా లేకపోతే? సరే అన్నం పెట్టేస్తావు అయితే. ఉన్నాయి మాకు నంచుకోవడానికి ఉన్నా ఒకటి కూడా లేదు, తినేసారు కాళ్ళు మొత్తం. వద్దులే, దానికి కావాలంటే అయితే గోంగూర పప్పు వండావా? పాలకూర ఫ్రై చేయవా? అయితే సాయంత్రం చేసుకుందాం. గోంగూర ఎక్కువ వేసినట్టున్నా, గోంగూర తక్కువ వేయాలి ఎప్పుడైనా పప్పులో, అంత వేయకూడదు. సరే ఓకే పర్లేదు, తినేస్తాను. సరే అన్నం పెట్టేసి. దేవి అన్నం పెట్టేసింది, వస్తే తిందాం. అరే మీరు తినేసారా పటాస్? మీరు బయటికి వెళ్ళి టీవీ చూడండి. చిన్నబాబు నువ్వు ఆడు పవన్ గాడు, మేము అన్నం తినేస్తాం, ఇంకా చాలా పని ఉంది. ఎండలో తిరిగి వచ్చి మొహం కూడా నల్లగా అయిపోయింది.
ఆకలేస్తుంది. ఇంకా అన్నం అయితే తినేద్దామండి ముందు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నువ్వు ఏం పెట్టావు ఇక్కడ? అదేంటిది ఇంకోటి? ఆహా, ఆ గిన్నెలో అన్నమేనా? సరే, ఇప్పుడు అప్పడాలు కూడా వాళ్ళు తినేసారుగా, ఏపమంటావమ్మా అప్పడాలు? అవసరం లేదా? చిన్న దాంట్లో పాత వేపావా? సరే, అయితే ఇప్పుడు అక్కడ ఏం పచ్చళ్ళు ఉన్నాయి మామూలు లూజు మనకి చిన్న డబ్బాల్లో తీసిన? అవి కాదు, ఇక్కడ లూజు మనం తీసిన డబ్బాల్లో ఏం లేవా? సరే, అయితే వెజ్ పచ్చళ్ళు నేను తిన్నా. మళ్ళీ ఆ విషయం నీకు తెలుసుకోవడం ఎందుకు వాటి గురించి చెప్తావు? నాటుకోడు నాటుకోడి చేస్తావా? సరే, ఆ నాటుకోడి ఇక్కడ కొరమైన ఉండాలిగా ప్యాకెట్, అది ఇచ్చే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. తినేద్దామా? ఆ పచ్చడి ప్యాకెట్ ఏది? అది మరి ఎన్ని రోజులు అయింది? ఫ్రెండ్స్, చాలా మంది మమ్మల్ని అంటే లోకల్ ఆర్డర్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తీసుకురండి ఇస్తాము, తీసుకురండి ఇస్తాము అంటున్నారు. మేము ఎందుకంటే ముందే దగ్గర వాళ్ళని కూడా మేము ఫోన్ పే చేయమంటాము, గూగుల్ పే చేయమంటాము. అంటే తీరా తీసుకెళ్లిన తర్వాత మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. తర్వాత మేము తిరిగి తీసుకురావాల్సి వస్తుంది. మేమంటే అంత ఖర్చు పెట్టి రెడీ చేసి తీసుకోపోతే ఇబ్బంది. ఇదొకటి, ఇంకోటి నాటుకోడి ఒకటి, నాటుకోడి పిక్కలు ఒకటి, ఇదొకటి. నాటుకోడి మా వాళ్ళు తినేశారు. కాకపోతే మేము ఇది తీసుకెళ్లి డిసెంబర్ 1 ఏమో తీసుకెళ్ళాం. ఈ పచ్చళ్ళు కార్లో పెట్టి మర్చిపోయాం అనమాట, చూడలేదు. అంటే వెళ్దాము తెద్దాము, వాళ్ళు తీసుకురమ్మన్నారని తీసుకెళ్ళామండి. వాళ్ళేమో తర్వాత ఆన్సర్ చేయలేదు. తర్వాత ఏమో బయటికి వెళ్ళామన్నారు. ఇక వాళ్ళు తీసుకోలేదు, పచ్చళ్ళు అయితే ఆగిపోయినాయి. ఇక అది మనం లాస్ భరించాల్సింది అనమాట. ఆగి మేము అందుకే అండి ముందు అమౌంట్ వేయండి అంటాము. అంటే ఏదో మీ మీద నమ్మకం లేకపోతే ఏమి కాదు. ఇక ఇది తీసుకెళ్ళి అప్పుడు డిసెంబర్ 1 తీసుకెళ్ళిన పచ్చళ్ళు ఆ కార్లో అట్లానే మర్చిపోయామన్నమాట. తర్వాత ఒక 2 సార్లు గుర్తొచ్చింది, కానీ ఇంకా మేము మర్చిపోయి తీసుకురావట్లేదు. ఇంకా నిన్న తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టాము. ఇది ఆల్రెడీ మనం చేసి 1 వీక్ అయింది అప్పటికి. ఇది మనం డిసెంబర్ 1 మర్చిపోయామంటే జనవరి 1 ఈ రోజు 18, అది ఆల్మోస్ట్ 2 నెలలు కంప్లీట్ అయిపోతుంది చేసి. ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తాను, మీ ముందే చూడండి. ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత దీని ముక్క ఎట్లా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. మన పచ్చళ్ళు ఎంతకాలం నిల్వ ఉంటాయి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. ఆయిల్ గురించి కూడా చెప్పు. కొంతమంది అడుగుతున్నారు ఆయిల్ లేకపోతే పచ్చడి అనేది. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఆయిల్ కొంచెం ఉంది చూసారా, అది కలపాలి పచ్చడి మనం తీసేటప్పుడు. అది కూడా ఒకసారి ఇదిగోండి. బాగా ఆయిల్ అది స్టాండప్ అవచ్చు, కింద పెట్టినప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చిద్దండి. అది మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేస్తే ఆయిల్ గ్రేవీ కలిసిపోద్ది. నార్మల్గా పంపితే ఫస్ట్ ఆయిల్ పడిపోద్ది, గ్రేవీ అంతా కవర్లో అడుగున అంటుకొని ఉండిపోద్ది. అది రాదు, స్పూన్తో తీసుకోవాలి. స్పూన్తో కంపల్సరీ తీయాలండి మొత్తం కట్ చేసిన తర్వాత. కాకపోతే ఏంటంటే ఆయిల్ అనేది అది మిక్స్ చేస్తే కలిసిపోద్ది. డైరెక్ట్ పక్కన పెట్టడం వల్ల పైకి వచ్చింది. కొంతమంది ఆయిల్ అయితే ఎక్కువ ఉంది అని అయితే అనుకుంటున్నారు. ఆయిల్ లేకపోతే పచ్చడి అనేది పాడైద్ది. ఇదైతే కొరమేను పచ్చడి అండి, 1/2 kg. సరే, దేంట్లో అన్న తీసుకురా, దేంట్లో అన్న వేద్దాం. అది స్పూను అలా ఉంది. స్మెల్ మారిందా? ఎందుకు మారింది స్మెల్? అస్సలు మారలేదు. స్పూన్తో తీయదు, రాదు. మంచి స్మెల్ వస్తుందిగా. ఇంకా ముక్క కూడా చూసారు కదండి, అస్సలు చెదరలేదన్నమాట. కొరమేను అనేది బాగా ఫ్రై చేస్తామండి ఆయిల్లో. కొరమేను అంటే అది తినేటప్పుడు దాని టేస్ట్ భలే ఉండిద్ది అనమాట. నవ్వులేటప్పుడు ఆ ముక్క అసలు చేప అన్న ఫీలింగ్ అనేది రాదు. కొంతమంది చేప పచ్చడి కూడా పడతారా అని కూడా అనుకుంటారు తెలియని వాళ్ళు. ఇది చేప అన్న ఫీలింగ్ కూడా రాదు, అంత బాగుండిద్ది అన్నమాట. ముళ్ళు అసలు ఉండదు కొరమేను కాబట్టి. అన్నం పెడతా, వేడన్నం పెట్టి కొంచెం కొరమేను వేస్తా ఒకటి. టేస్ట్ చేసి అసలు పచ్చడి ఎలా ఉంది ఏంటి పొజిషన్ అన్నది నేను చెప్తానమాట విషయం. ఈ ఏం పచ్చడిలో నాటుకోడా? ఇదేనా? ఇది గోంగూర బోటీనా? ఇది కూడా చేసి 40 అవుతుంది. తీసాం అప్పుడు కొంచెం, మనం తిందాము. మిగిలితే ఉన్నది తీసాను. తినలేదుగా. మనం ఎక్కడ ఉన్నా అప్పటి నుంచి న్యూ ఇయర్ కి ఒకసారి వెళ్ళారు, క్రిస్మస్. అవునులే, అసలు ఈ 4 రోజులు అయితే మరి
ఇంటి దగ్గర అయితే లేమండి. అంటే క్రిస్మస్ ఈ తర్వాత ఈ కోటాలు ఇవన్నీ హడావిడి గుడివాడలోనే ఉన్నాం చాలా రోజులు. ఇదిగోండి ఇది 1/2 కిలో పచ్చడి చూడండి. ఇందులో ఎన్ని ముక్కలు ఉన్నాయో ఒకటేసి కదా 2 3 4 5 5 చిన్న చిన్న పీసులు ఉన్నాయి. ఇంకా 7 చిన్న పీసులు ఒక 2 ఉన్నాయి. 7 పీసులు అయితే మంచిగా ఉన్నాయి. చూసారు కదా. మనమైతే ఓన్లీ గ్రౌండ్ నట్ ఆయిలే వాడతామండి. సన్ఫ్లవర్ ఆయిల్ అట్లా ఏమీ వాడమన్నమాట. చూడండి ఇప్పుడు అది టేస్ట్ మీరు నువ్వు తినేసావా? తినేసాను నేను పిల్లలు తినేసాను. సరే అయితే నాకు కొంచెం గోంగూర పచ్చడి వేస్తాను. గోంగూర పచ్చడి అంట. గోంగూర పండుమిర్చి ఉందా? గోంగూర ఉత్తి గోంగూర కావాలి. పులిహార గోంగూర అంట. స్పూన్తో తెచ్చేసేది కొంచెం చాలు. మళ్ళీ ఎక్కువ తినేస్తాను. ఎక్కువ తినేసిద్ది మళ్ళీ జల్లితో పెడితే, అందుకని స్పూన్తో కొంచెం వేసుకుని వచ్చి. నా పచ్చడిని నన్నే తినవట్లేదు వీళ్ళు. అంటే ఎక్కువ తినేస్తానని పచ్చళ్ళు స్పూన్ వేసుకొని తినేస్తానని మా ఆయన నన్ను తిన్నామండి ఎక్కువ పచ్చళ్ళు. ఎందుకు తిన్నావో చెప్పదు. వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఇప్పుడు భోజనం చేసిన తర్వాత మీ ఇద్దరు ఏం చేస్తారంటే ఆ పచ్చళ్ళలో ఉన్నాయి కదా ఆ గోంగూర మటన్ ఇంకా ఏవేవో ఉన్నాయి కదా చాలా రకాలు కలపాల్సినవి. ఇంకా గోంగూర కూడా వేపాలిగా. ఇంకా ఇప్పుడు నాటుకోడి తెచ్చావు, నాటుకోడి ఒకటి చెయ్యాలి. ఈ పచ్చళ్ళన్నీ మీ ఇద్దరు ఫాస్ట్గా చేసేయండి. ఈలోపు నాకు చాలా పని ఉంది. ఎందుకంటే వీడియోస్ ఎడిటింగ్ చేయలేదు. కొన్ని వీడియోస్ మొన్న అక్కడ తీసినవి వచ్చినాయి. ఆల్రెడీ నిన్న మొన్న పెట్టాం కదా వీడియోస్, అవి ఎడిటింగ్ చేయకుండానే పెట్టేసా డైరెక్ట్గా. మరి ఎలా ఉందో తర్వాత కూడా నేను చూడాలి. వీడియో ఖాళీగా ఉంటే ఒకరోజు చూడు నువ్వు ఎలా వచ్చిందో ఏంటో. అలాగే చాలా వరకు వీడియోస్ అయితే మేము ఎడిటింగ్ కూడా చేయమండి. అంటే డైరెక్ట్గా అలాగా పెట్టేస్తాం అనమాట. అంటే ఖాళీ లేకపోతే, ఖాళీ ఉంటే కొంచెం ఎడిటింగ్ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు. వెజ్ గోంగూర అంటే పులిహోర గోంగూర అంటారండి దీన్ని. గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి తీసుకున్న వాళ్ళు అయితే మంచి మంచి రివ్యూస్ ఇచ్చారు. ఇంకా మన దగ్గర ఈ రోజు నుంచి అయితే చిక్కుడుకాయ పచ్చడి ఒకటి ఉంటుందండి. కాలీఫ్లవర్ ఉంటుంది, చిక్కుడుకాయ ఉంటుంది. చేసావా? అవి కూడా రెడీ చేసావా? ఫస్ట్ నోరు ఊరిపోతుంది స్మెల్కి. కాలీఫ్లవర్, చిక్కుడుకాయ, అలాగే మ్యాంగో కొత్త పచ్చడి, మామిడికాయ పచ్చడి. సూపర్ ఉంది అసలు. ఓకే, ఇప్పుడైతే ఈ కొరమేరు పచ్చడి ఉంది కదండి, అది చూద్దాము ఎలా ఉంది ఏంటన్నది. ఒక మొక్క అయితే వేసుకున్నాను, గ్రేవీ వేసామమ్మా, కలుపుకుందాం. మామూలుగా కొరమేను నేను తింటాను కానీ కర్రీ కూడా నేను తినడం మానేసానండి. కొరమేను ఈ చేపలు కొన్ని అనివార్య కారణాల వల్ల. ఒకసారి ఏం చేసిందంటే అక్కడ పాతింట్లో మేము ఫస్ట్ ఉండేవాళ్ళంగా, మనం ఇప్పుడు చేపలు అవి పెడుతున్నాం. 5 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎల్లమ్మట వచ్చినాయి. ఆ కొరమేను తక్కువ రేటుకి 200కి ఎంతకు వేస్తే కేజీ కొరమేను తీసుకుందనమాట. అంటే మనకు చేపలు ఇస్తాడు కదా అబ్బాయి, మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. చేపలు, రొయ్యలు అవన్నీ కొంటాం. అక్కయ్యరాజు దగ్గర తీసుకున్నాం. అక్కయ్యరాజు కొరమేనులు తెస్తే ఒక కొరమేను తీసుకుంది. ఆ కొరమేను ఉండింది. అది నేను చూసినప్పుడే అన్న, ఇది ఒరిజినల్ కొరమేను కాదు, ఫామ్ కొరమేను, చెరువుల్లో పెంచుతున్నారు, క్రాసింగ్ కొరమేన్స్ ఇవి. మరి అప్పటికి నేను తినలా ఎప్పుడు, అంతకుముందు కొరమేనులు తిన్నా కానీ సరే చూద్దామని ఇంకా అది వండింది. ఇంకా ఆ కొరమేను తిన్నా కాడి నుంచి అప్పటి నుంచి నేను ఇంకా తర్వాత ఇంకా కొరమేను అయితే తినలేదు. కూర వండినా సరే నేను తిన్నాను చెప్పేస్తాను. అది అలా ఉందన్నమాట. అది ఫామ్ కొరమేను. కాకపోతే మనం తెచ్చే అయితే ఒరిజినల్ కొరమేన్సే తీసుకుంటాను నేను. ఇక్కడ మార్కెట్లో అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఫామ్ కొరమేన్స్ వస్తాయి. అక్కడ తీసుకొని నేను డైరెక్ట్గా వేటకి వెళ్ళి పట్టుకొస్తారు కదా కాలువల్లో,
వాళ్ళతోనే నేను కాంటాక్ట్లో ఉంటాను. మనకు కావాల్సినప్పుడు చెప్తాను ఎన్ని కేజీలు కావాలని, వాళ్ళే తీసుకొచ్చి నీట్గా క్లీనింగ్ పట్టాయి. మా ఊళ్ళో పట్టాయి. ఇక్కడ విజయవాడలో అయితే మనం తీసుకొచ్చే కొరమేన్లు పోలవరం కాలువ ఉంది కదండి, అది గోదావరి నుంచి కృష్ణానదికి అయితే వచ్చింది. ఆ కాలువలో పడతారనమాట. ఫ్రెష్ వాటర్ ఎక్సలెంట్గా ఉండిద్ది. దాంట్లో వీళ్ళకి కొరమేన్లు తెల్ల చేపలు కూడా పడతాయి. మొన్న ఒకసారి తెచ్చి వండాం, వీడియో కూడా చేసాం. వాళ్ళ దగ్గర తీసుకుంటాం. మనకి గుడివాడలో అయితే కనుక అక్కడ చాలా కాలువలు ఉన్నాయి, అన్ని పంట కాలువలే, ఫ్రెష్ వాటర్. దాంట్లో ఎప్పుడు పడుతూనే ఉంటాయి. అక్కడ చాలామంది పడతారు, అక్కడ కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటాం అనమాట. కొరమేను అయితే పచ్చడిలో ఎక్సలెంట్గా ఉండిద్దండి. అంటే కర్రీ కంటే కూడా ఇది కొరమేను పచ్చడిలో చాలా బాగుండిద్ది. నేను పచ్చడి తింటాను అనమాట. కొరమేనుకి ఎంత పేరుందో ఎంత ఇదో మీకు తెలుసు. కొరమేను కూర అంటే ఇక తిరుగు ఉండదు అనమాట. మన తెలుగు వాళ్ళ ఫేమస్ కొరమేనండి. కొరమేను ఇగురు కానీ చాలా మంది పులుసు కానీ చేసుకుంటారు. దానికి ఎంత మంచి పేరుందో అంతకు 10 బాగుండిద్ది పచ్చడి. టేస్ట్ కానీ స్మెల్ కానీ ఏమాత్రం మారల. కొంచెం లైట్గా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు ఉండడం వల్ల లేకపోతే తక్కువ వేస్తున్నాను? లేదు, నేను తక్కువే వేస్తున్నా. ఎందుకంటే ఇది కూడా నేను ఎవరికి ఇచ్చానంటే వాళ్ళు బీపీ పేషెంట్లు అండి. గుడివాళ్ళు తెమ్మన్న వాళ్ళు ఉప్పు కారాలు తగ్గించి ఇమ్మన్నారు. ఎవరికి ఎట్లా కావాలో అట్లా చేసిస్తాం అనమాట. మేము సపరేట్గా 1 kg అయినా సరే ఖచ్చితంగా అట్లా చేసిస్తాము. ఇక అదనమాట. ఈరోజు నాకు దగ్గర 25 kgs ఓన్లీ పికిల్సే ఆర్డర్ వచ్చినాయండి. వాళ్ళు నాకు చెప్పారు. ఏం చెప్పారంటే, సంజు గారు కొంచెం బాగా కారం మసాలాలు ఎక్కువగానే ఇవ్వండి మాకు, మేము అలా ఇష్టపడతామని చెప్పేసి ఇంకా వాళ్ళది మొత్తం సపరేట్గానే రెడీ చేస్తున్నాం అనమాట. పచ్చళ్ళు 2 నెలలు అయినా సరే పచ్చడి సేమ్ టేస్ట్, సేమ్ స్మెల్, ఏం మారల. చాలా బాగుంది. ప్యాకెట్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వచ్చింది. అసలు కలర్ కూడా మారలా. చేప అనుకుంటారు కానీ కొరమేను, మీరు ఎవరన్నా చిన్నవాళ్ళు ఉంటే ఈ కొరమేను పచ్చడి ఒకసారి తిని చూడండి. ఇది చేప తిన్నట్టు తినవసరం, చిన్నపిల్లలన్నా తినేది. ముళ్ళు ఒక్కటే ముళ్ళు ఉండవు. డైరెక్ట్గా చికెన్ ముక్క ఎలా నవ్వులుతాం మనం, అలా నవ్వులు తినేయడమే. చాలా టేస్ట్గా ఉండిద్ది. గోంగూర పచ్చడి అయితే అద్దె తినేసా మొత్తం. పచ్చడి ఎక్సలెంట్గా ఉంది. కొరమేను బాగుంది. ఇప్పుడు కూడా ముక్క అంతే గట్టిగా చెక్కు చెదరకుండా ఉంది. ఇది బోన్లెస్ కూడా చేయవసరం. అవును, ఎందుకంటే ఇంట్లో ఇది ఒక్క ముళ్ళు ఉండిద్దండి మధ్యలో. ఇది చూపిస్తాను. ఇది ఒక్క ముళ్ళు ఉండిద్ది. ఈ ఒక్క ముళ్ళు తీసేస్తే చాలు, ఇక మిగతాది మొత్తం డైరెక్ట్గా మనం తినేయచ్చు. ఏ ముళ్ళు ఉండదు. అంటే మనం కర్రీ వండుకుంటే దాంట్లో సన్న ముళ్ళు ఉంటాయి లైట్గా. కొరమేనుకి మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఆ ముళ్ళు కూడా తెలియదు. మరి అది కరిగిపోద్దో మరి ఏమైద్దో నాకు తెలియదు, కానీ తినేటప్పుడు ముళ్ళు అనేది తగలదు. చికెన్ ముక్క తిన్నట్టు తినేయచ్చు. సూపర్. ముక్క వేసుకో. అయిపోయిందని కొరమేను. కొరమేను అయిపోయింది. ఇంకా పచ్చడి ఉంది కదా అనగా అదే పనిగా నేను తిన్నాను. ఎందుకంటే పచ్చడిలో ఎక్కువ తిన్నాను అనమాట, పడదు. గోంగూర పప్పు బాడీకి మనకి సహకరించు. బంగార గోంగూర విజయవాడ పప్పు. ఈ గోంగూర టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉండిద్ది. ఈసారి పచ్చడి ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా అదృష్టవంతులు. ఇది అక్కడ మనం మొన్న బీచ్ కి వెళ్ళినప్పుడు ఉప్పు నెలలో పండించిన గోంగూర, అది టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మేము ఎప్పుడైనా సరే తెచ్చుకుంటాం, కర్రీకి అయినా సరే. ఇది శనక్కాయలు ఒకటిను. అక్కడ ఉప్పు నేల కదండి, సారవంతమైన నేల. ఉప్పు నేల, ఇసుక నేల. అందులో పండించిన గోంగూర కానీ ఈ శనక్కాయలు కొంచెం ఉప్పుగా ఉండి టేస్ట్గా ఉంటుంది. తెచ్చినా పోయి
బాగుందా కొరమేను ఒప్పండి అయితే పొద్దున్న ఇగో వీడు పాలకూర తెచ్చుకున్నాను తినేస్తాడు చూడు. చూసారు కదండి వాళ్ళు పిల్లలే చక్కగా తినేయచ్చు కొరమేను మొక్కలు ముళ్ళులే ఉండవు. వాడు చక్కగా మాంసం మొక్క ఏదో ఫ్రై తీసుకొని తిన్నట్టుగా తినేస్తున్నాడు. ఎలాగందిరా తల్లి బాగుంది. ముళ్ళు ఉన్నాయా? ముళ్ళే ఉండవు డైరెక్ట్ తినే ఒక్క ముళ్ళు ఉంటుంది మజ్జిగ. దాని చుట్టూ అయితే తిని ముళ్ళు పారే ముళ్ళు కూడా నవలేసి తినేయచ్చు కరకరలాడితే. ఓకే పప్పు అయితే చూద్దాం మరి ఎలా ఉందో. దేవి పాప మరి దేవి పాప ఎలా వండిందా మరి తినన్నయ్యా పప్పు వండా నేను చాలా బాగా వండాను. ఎలా ఉందో చూడు అందే. పుల్లగా నోటికి పుల్లగా నాలుగుకి కమ్మగా. మొన్న ఒక దగ్గర మెస్ లో ఫోన్ చేసాం. నేను పప్పు అదే ఎక్సలెంట్ పప్పు అనుకున్నా. చాలా బాగుంది ఇంకా బాగుంది పప్పు. గోంగూర పప్పు ఎక్సలెంట్ గా ఉందాము. బాగుందా? బాగుంది. ఉప్పు వేసుకొని చక్కగా కొరమ మొక్క ఉంచుకున్నాం నంచుకొని తినేస్తాం. కొద్దిగా పప్పు దానికి అప్పుడే కావాలంటే చేప. ఓకేనండి, ఇదిగో నేనైతే చికెన్కి నాటుకోడి అండి ఇది. అంటే బయట చేపిస్తే పెద్ద పెద్ద ముక్కలు కొడతారు కదా, ఇదిగో కొంచెం పెద్ద ముక్కలు ఉన్నాయి, అవి నేను కట్ చేసుకుంటున్నా. మరి ఇవాళ పచ్చళ్ళు అయితే చాలా ఉన్నాయి కలపాల్సినవి. ఇంకా ఇదే చెప్పు పర్లేదు. పచ్చళ్ళు చేయాల్సినవి చాలా ఉన్నాయండి, ఇంకా చాలా పని ఉంది అని చెప్పు పని అయితే ఇంకా చాలా ఉందండి. సంజు అయితే ఫోన్ చేసి మళ్ళీ పచ్చళ్ళు కలుపుకుంటాక రెడీ చేస్తాక వెళ్ళిపోయింది. ఇది ఈ రోజుకి ఇదైతే వీడియో. ఇంకా నువ్వు చెప్పలా, నేను అదే పచ్చడి నేను వండింది చెప్పమన్నాను. ఏముండను అదే పప్పు వండాను కదండి నేను. అది ఎలా ఉందో ఏంటో చూసారు కదా. చెప్పు. పప్పు అయితే వండాను, గోంగూర పప్పు వండాను కదండి. అది ఎలాగందో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి అండి. అలాగే మన దగ్గర పచ్చళ్ళు అవన్నీ చెప్పు. అలాగే మన దగ్గర పచ్చళ్ళు అవన్నీ ఉంటాయి కదండి. ఎవరన్నా కొత్త వాళ్ళు టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. చెప్పు. అలాగే మన దగ్గర నాన్ వెజ్ వెజ్ పచ్చళ్ళు అవి ఉన్నాయి కదండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే టేస్ట్ చేయకుండా ఇంకో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా టేస్ట్ చేసి చేయాలనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, దాన్ని వాట్సాప్ మెసేజ్ చేసినా పర్లేదు, వాయిస్ రికార్డ్ పెట్టినా పర్లేదండి. సంజు చూసి మీ ఆర్డర్ అయితే తీసుకుంటుంది. అలాగే మన దగ్గర ఎండు చేపలు అవి ఎండు రొయ్యలు నెత్తల్లో ఇవి కూడా మన దగ్గర మంచి క్వాలిటీ బోట్ల దగ్గర తెచ్చినవి ఉంటాయండి. మీకు ఎవరికన్నా ఇలాగ ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళు టేస్ట్ చేయాలనుకుంటే కనుక ఆర్డర్ చేసుకోండి, మేము పంపిస్తాము ఫ్రీగానే షిప్పింగ్ అని చెప్పు. అలాగే మన దగ్గర ఎండు చేపలు అన్ని రకాలు ఉంటాయండి. రొయ్యలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు అయితే అన్ని రకాలు ఉంటాయి. రైల్లో కూడా చాకు రైలు, పెద్ద రైలు రెండు ఉంటాయి. ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. అంటే మామూలుగా ఇక్కడ తీసుకోము, అన్నయ్యలు వెళ్ళి బోట్ల దగ్గర డైరెక్ట్గా తీసుకొచ్చేస్తారు, కెమికల్ అనేది ఉండదు. మీరు కూడా చూసే ఉంటారు ఒక వీడియోలో. మా ఇంటికి కూడా నేను తీసుకెళ్ళి వండాను సావడాయిల ముక్కలు. అంటే ఎదర మొక్క వెనకాల మొక్క మేము ప్యాకింగ్ లేవండి, అవి చిన్న ముక్కలు ఉంటే కట్ చేసి మేము వండుకుంటామో, లేకపోతే బయట చర్చిలోకైనా అన్నయ్య తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చేస్తారు. మొన్న నేను అలాగే అంటే లైట్ సాల్ట్ ఉన్న సావడాలు అయితే తీసుకొని వెళ్ళాను. అసలు అమ్మ ఉందండి, అసలు వండితే ఆ రోజు చాలా బాగుంది. అదే సంజు వాళ్ళ ఇల్లు మారినప్పుడే వండాను ఆ రోజు నేను. స్కోర్ అయితే చాలా బాగుంది. మీకు కూడా ఎవరికైనా ఎండు చేపలే కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఓకేనండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరి నా వీడియో ఎలా అనిపించిందో ఏంటో నా కోసం ఒక కామెంట్ అయితే చేయండి అని చెప్పి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలాగ అనిపించిందో కామెంట్ అయితే చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోకి. ఓకే మరండి, బాయ్. తీసా బాయ్ అని చెప్పి. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ ఇంకో వీడియోలో రేపు కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్, మరి కొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ అండి అందరికి. బాయ్.